76वें गणतंत्र दिवस की आप सबको हार्दिक शुभकामनाएं। I will now read excerpts of address to the nation by Honorable President of India, Srimati Draupadi Murmu, on the eve of the Republic Day 2025. प्यारे देशवासियों, विदेशों में रहने वाले हमारे भाई बहनों ने हमारी संस्कृति और सभ्यता के सबसे उज्जवल पक्षों को विश्व के विभिन्न हिस्सों में पहुंचाया है और अनेक क्षेत्रों में अपनी उपलब्धियों से हमें गौरवान्वित किया है। So firstly, I would say that all of you were witness to history in making with the long-awaited visit of Honorable Prime Minister of India, Shri Narendra Modi ji, to Kuwait recently taking place. And the most of it, the conferment of the highest national award of Kuwait, the Order of Mubarak al-Kabir, is a matter of pride for all of us. I want to share with you the good news which happened yesterday, that for the first time in the history of India-Kuwait relations, a Kuwaiti national has been conferred with Padma Shri. जान से प्यारा है, सबसे न्यारा गुलिस्तां हमारा है। भारत हमको जान से प्यारा है, सबसे न्यारा गुलिस्तां हमारा है। अस्सलाम वालेकुम। हेलो గైస్ అందరికీ నా తరపున నా టీం తరపున అందరికీ రిపబ్లిక్ డే. సో వీడియో అయితే చాలా లేట్గా అయిపోయింది ఎడిటింగ్ వల్ల, దాని తర్వాత ప్రాబ్లమ్స్ ఇష్యూస్ వల్ల, కాపీరైట్ ప్రాబ్లం వల్ల, అందుకోసం వీడియో అయితే లేట్గా అయితే పెడుతున్నాను, పోస్ట్ చేస్తున్నాను. సో ఏమనుకోకుండా పూర్తి వీడియో అయితే చూడండి. ఇక్కడ ప్రోగ్రామ్స్ ఎలా జరిగాయి కువైట్లో, మళ్ళీ దాని తర్వాత మన ఇండియన్ ఫ్లాగ్ది, దాని తర్వాత మన కల్చర్ ఎలా ఉందో, ఇక్కడ మా కువైట్లో కూడా ఎలా కల్చర్ చేసుకుంటున్నాం అనేది పూర్తి వీడియోలో అయితే చూపించారు. సో ఎక్కడ మిస్ కాకుండా మీరైతే ఈ వీడియో ఫుల్ అయితే ఎంజాయ్ చేస్తారు, ఫుల్గా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. సో పూర్తి వీడియో అయితే చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకేనా గైస్. సో ఇదే అండి మన కువైట్లోనే ఇండియన్ ఎంబసీ. సో ఇక్కడ మన ఇండియన్ ఎంబసీకి గర్వకారణము. ఇంత ఆపర్చునిటీ దొరికిందంటే నిజంగా మన ఇండియాకే చాలా చాలా కృతజ్ఞతలు. సో మన ఇండియన్స్ ఎక్కడున్నా కూడా బాగానే ఉంటుందండి. మన ఇండియా కల్చర్ గురించి కానీ, మన ఇండియాకి సంబంధించిన ప్రతి ఒక్క కల్చర్ ఇక్కడ అన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇదే మన ఇండియన్ ఎంబసీ. చూశారు కదా, జనాలు అయితే రిపబ్లిక్ డే అని చాలా అంటే చాలామంది అయితే వచ్చారు. సో స్టేజ్ మొత్తం అయితే నిండిపోయింది మన ఇండియన్ ఎంబసీలో. సో ఇది వచ్చి మనకు బెందుల్గార్ పక్కన ఆ పక్కన ఏరియాలో అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకు మొత్తము 4-5 ఎంబసీలు అయితే ఉంటాయి. సో దాంట్లో మన ఇండియన్ ఎంబసీ ఇది చాలా బాగుంది కదా. సో ఇక్కడ డ్యాన్స్లు కానీ, భరతనాట్యాలు కానీ ప్రతి ఒక్కటి వీళ్ళైతే చేశారు. మీకు ఓటిగా చూపిస్తాను. ప్రోగ్రామ్ అయితే చాలా బాగా నడిచిందండి. సో ఎలా ఉందో చూడండి, భరతనాట్యాలు చాలా చాలా బాగున్నాయి కదా. ఒక్కొక్క వీడియో చూస్తుంటే మీకే తెలుస్తుంది. సో మన ఇండియా కల్చర్ గురించి వాళ్ళు ఎంత బాగా చూపిస్తున్నారో, సో మన ఇండియా గురించి ఎంత బాగా చెప్తున్నారో సో మొత్తం మీరు చూడగలరు దీంట్లో. సో చూడడానికి ఎంత బాగుంది కదా. సో ఇదన్నమాట. నేను సాంగ్ పెడితే ఇంకా నా సాంగ్లో ప్రాబ్లం అనేది వస్తుంది, కాపీరైట్ ప్రాబ్లం వస్తుంది. అందుకోసం నేను సాంగ్ అయితే మ్యూట్ చేసి అయితే మీకు పెడతాను, మీరు చూడండి. నేనైతే ఫాస్ట్గా అయితే పెడతాను వీడియో. సో మిస్ కాకుండా, డూ నాట్ మిస్ కాకుండా. వీడియో అయితే చాలా లెంత్గా అయితే ఉండాలి, 20 మినిట్స్ అయితే ఉండాలి. అందుకోసం అనేది నేను ఫాస్ట్గా రన్ చేస్తాను. సో మీకు బోర్ కొట్టకుండా, నాకు బోర్ కొట్టకుండా, మీకు ఏది లేకుండా, సో మీకు సర్రమని వీడియో అయిపోయినట్లు ఆ విధంగా నేనైతే ఫాస్ట్ మోడ్లో అయితే పెడతాను వీడియో. సో అందరూ మిస్ కాకుండా తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ వస్తూనే ఉంటాయి మన ఛానల్లో. సో మా ఛానల్ని ఇంకా ఎవరైనా చూడకపోతే కనుక ప్లీజ్ షేర్ చేయండి అందరికీ. కొత్తగా వచ్చిన వాళ్ళకి ధన్యవాదాలండి. సో వెల్కమ్ టు అవర్ ఛానల్. సో అందరూ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మంచి అప్డేట్స్ కానీ, మంచి లొకేషన్స్ కానీ ఈ ఛానల్లో అయితే అన్ని పోస్టులు అయితే జరుగుతూ ఉంటాయి. సో మీరు మిస్ కాకండి, ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ప్లీజ్ ఛానల్ని అయితే లైక్ చేస్తూ ఉండండి. సో మర్చిపోకుండా మీకు మీ ఫ్రెండ్స్లో కానీ, మీ ఫ్యామిలీస్ కానీ, మంచి ఫ్యామిలీనే ఉంటాయి దీంట్లో. ఏమైనా
చెడు రకాలు కానీ చెడు విధంగా కానీ ఏది కూడా ఉండదు మన ఛానల్లో. సో అన్నీ మంచిగా ఉంటాయి, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంటే ఉంటుంది. సో ఫ్యామిలీకి సంబంధించినవి ఉంటాయి మన ఛానల్లో, ఏది తప్పుగా ఉండదు. అందుకోసమని మీరు కూడా తప్పకుండా ఒకసారి విజిట్ చేసి చూడండి నా ఛానల్ని, మీకే అర్థమవుతుంది నా ఛానల్లో ఏమేమి వీడియోస్ ఉన్నాయి ఏంటి అనేది. సో మనం ఎక్కడ పోయినా కూడా మనకు సంబంధించింది ప్రతిదీ కూడా నేను పెడుతూ ఉంటాను దీంట్లో. సో మీరు ఎక్కడ సో ఇక్కడ మన ఇండియన్స్ అయితే 10 లక్షల పైగా అయితే జనాలు అయితే ఉన్నారు. సో చాలామంది అయితే మిస్ అయ్యి ఉంటారు, ఎందుకంటే సండే వచ్చింది కదా ఈ రిపబ్లిక్ డే, అందుకోసమని చాలామంది మిస్ అయ్యి ఉంటారు. చాలామంది పొద్దున పంపించాలా రిపబ్లిక్ డే ఎంబీసీ పంపించాలంటే కొంతమంది కోయిటోళ్ళు అయితే ఒప్పుకోరు, కొంతమంది అయితే ఒప్పుకుంటారు. సో మంచి వాళ్ళు అయితే ఒప్పుకుంటారు. ఇంకా వాళ్ళు కొంతమంది డ్యూటీలు ఉంటాయి కదా, పొద్దున స్కూల్స్ టైమ్స్ ఉంటాయి, అవి ఇవి ఉంటాయి, అందుకోసమని చాలామంది వద్దంటారు. సో ఏదైనా కానీ బయట దేశంలో ఇలాంటి మన కల్చర్ ఇలా ఇంత బాగా జరుపుకోవడం అంటే చాలా చాలా హ్యాపీ. సో మీకు ఎలా నచ్చిందో కింద కామెంట్ చేయండి. సో చాలామంది అయితే వచ్చారు. సో మ్యాక్సిమం అయితే చాలామంది వచ్చారు, ఎంతమంది అనేది కౌంట్ చేసుకోలేము, ఎంబీసీ అయితే మొత్తం నిండిపోయింది. సో ఆ బయట పనిచేసే వాళ్ళు అయితే చాలామంది వచ్చారు, ఎందుకంటే వాళ్ళకంటే 8 to 8 గంటే డ్యూటీలు అయితే ఉంటుంది కాబట్టి వాళ్ళకు కొంచెం ఫ్రీగా దొరుకుతుంది. మనకైతే ఇంట్లో పనిచేసే వాళ్ళకి కొంచెం ఇబ్బందే, అందుకోసం మనకు టైం కుదరదు. మన టైంలో వాళ్ళ అసలు రాబుద్ది కాదు, వాళ్ళు పంపించరు. మెయిన్ థింగ్ ఏంటంటే వాళ్ళు పంపించరు, వద్దు అంటారు, అందుకోసమని ఆ విధంగా ఉండదండి. సో ఇది చూడండి మీకే అర్థమవుతుంది. సో మన ఎంతమంది వచ్చారో ఏంటనేది. సో నేను వాయిస్ అయితే మ్యూట్లో ఎందుకు చేస్తున్నానంటే నాకు కాపీరైట్ ప్రాబ్లం వస్తుంది. సో అందుకోసం నేను వాయిస్ అయితే మొత్తం అదే తగ్గించేస్తాను, అందుకోసమని నేను తగ్గించే మీకు వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. మీరు ఎక్కడ మిస్ కాకుండా చూస్తుండండి. సో మ్యూట్లో ఉన్నా కానీ మీకు ప్రోగ్రామ్ అయితే నడుస్తుండేది కనిపిస్తుంది కదా, మీరు వాచ్ చేయండి. వాయిస్ ఇంకా మ్యూజిక్ పెట్టాలంటే ఆ మ్యూజిక్ పెట్టి చేయాలంటే కనుక యూట్యూబ్లో అయితే చాలా చాలా రిస్కీ వస్తాయండి. యూట్యూబ్లో కాపీరైట్ ఇష్యూస్ చాలా వస్తాయి కనుక అందుకోసమనే మేము మ్యూట్ అయితే చేస్తున్నాను వీడియోస్ని. సో అందుకోసమని మీరు కూడా అర్థం చేసుకొని నా ప్రాబ్లం గురించి. సో అదన్నమాట, నా ప్రాబ్లం అర్థం చేసుకొని మీరు కూడా నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు అవుతారని. సో ఇంతవరకు నాకు వచ్చిన సపోర్టు నిజంగా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ నా కృతజ్ఞతలు. 2500 పైగా అయితే ఫాలోవర్స్ అయితే వచ్చారు. నిజంగా అయితే చాలా హ్యాపీగా ఉంది. నేను లైఫ్లో ఫస్ట్ టైం ఇలాంటి ఫాలోవర్స్ ఇంతమంది చూడడం అంటే లైఫ్లో ఫస్ట్ టైం. నేను ఎప్పుడు కూడా ఊహించలేదు నాకు ఇన్ని వస్తాయా, లేకపోతే నేను పెట్టే వీడియోస్కి ఇంతమంది లైక్ చేస్తారా, ఇంతమంది ఆదరిస్తారని నేను ఎప్పుడు అనుకోలేదు. సో మీ వల్ల నేను ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా ముందు ఇంకా వీడియోస్ మంచి చేయాలి, ఇంకా మంచి కంటెంట్ ఇవ్వాలి అని నేను చాలా ప్రయత్నిస్తున్నాను. కానీ నాకు టైం కుదరక అలా అయిపోతుందండి. సో ఏమనుకోకండి, సో తప్పుగా ఏమనుకోకండి. సో ఏమైనా కానీ మీకు మంచి కంటెంట్ ఇవ్వాలని నేనైతే ఉన్నాను, ఈగలీ అయితే వెయిట్ చేస్తున్నాను. సో దానివల్ల మీరు కొంచెం ఇంకా నాకు మంచి సపోర్ట్ చేస్తే కనుక నాకు నిజంగా చాలా చాలా బాగుంటుంది. సో అదన్నమాట నా చిన్న కోరిక. సో కైండ్లీ ఐ రిక్వెస్ట్ యూ అండి, ఈ ఒక్క విషయంలో నాకు కొంచెం సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీస్ మెంబర్స్ కానీ కొంచెం షేర్ చేయండి, నా ఛానల్ని విజిట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అందరికీ. సో ఏదైనా కానీ మీ వల్ల మీ సపోర్ట్ నాకుంటే కనుక నిజంగా నేను కనిపిస్తాను, అందరిలో ఒక నలుగురికి కనిపిస్తాను, నలుగురిలో నేను తెలిసినట్టు అవుతాను. నా వల్ల కూడా కొంతమంది చూస్తున్నారు, కొంతమంది నా వల్ల కూడా కొంచెం బాగా చెప్పుకున్నట్టు ఉంటుంది. సో అదన్నమాట నా చిన్న కోరిక. ఛానల్ ఎప్పుడైనా రన్ అవ్వాలి, ఎప్పుడైనా కొంచెం పెద్ద ఛానల్ అవ్వాలి, అందులో కనిపించాలి నాకు కూడా ఉంటుంది. సో అందుకోసమని నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నాను, అది ఎప్పుడు వస్తుంది ఏంటనేది. సో నిజంగా ఇంతవరకు నా ఆపర్చునిటీ వచ్చిందంటే నిజంగా చాలా చాలా హ్యాపీ. నేనైతే ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. నాకు ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారంటే, ఇంతమంది కూడా 2500 మంది కూడా ఫాలో అవుతున్నారంటే నిజంగా అది చిన్న విషయం అయితే కాదండి, చాలా పెద్ద విషయమే, చిన్న విషయం అస్సలు అయితే కాదు. వాళ్ళ వల్లనే నేను ఇంతవరకు మంచి వీడియోస్ ఇవ్వగలుగుతున్నాను, మీ వల్లనే. సో అందుకోసమని మీరు ఇంకా బాగా సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇలాంటి వీడియోస్ ఇంకా మంచి వీడియోస్, ఎంటర్టైన్ చేసే వీడియోస్ కానీ ప్రతి ఒక్కటి నేను అయితే మా యూట్యూబ్ ఛానల్ అయితే అప్లోడ్ చేస్తుంటాను. సో మీరు కొంచెం సపోర్ట్ చేసి నన్ను కొంచెం హైప్ చేయండి. సో అదన్నమాట నా రిక్వెస్ట్. సో వీడియో అయితే పూర్తిగా అయితే చూడండి, ఎక్కడ మిస్ కాకండి. నేను ఇంకా
ట్రిమ్ చేస్తాను వీడియో, ఎందుకంటే లెంత్గా అయిపోతుంది, మీకు బెజార్ కొడుతుంది, నాకు బెజార్ ఉంటుంది కాబట్టి అందుకోసం కొంచెం స్పీడ్ మూడ్లో అయితే పెడుతున్నాను. ఓకే గైస్, లెట్స్ వాచ్ వీడియో. నచ్చితే కనుక లాస్ట్లో అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా గైస్, బాయ్.